మదరాసి మురుగదాస్ నా పనైపోయింద్రా బాబు అని చాలాసార్లు హింట్ ఇచ్చిన స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేస్తూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈసారి తుప్పుపట్టిన గన్ని గజని బ్రెయిన్ వాడి మదరాసిని మన ముందుకు తీసుకొచ్చారు. మూవీ స్టార్టింగ్ 15 మినిట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని తరువాత ఒక ప్రాపర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చెప్పే ప్రయత్నంలో ఆయన చాలా ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. గజని లాంటి లవ్ స్టోరీని చెప్పాలనుకున్నారో ఏమో, కానీ అదంతగా కనెక్ట్ అవ్వలేదు. సినిమా స్టార్ట్ అయిన 30 మినిట్స్ వరకు మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వలేము. దాని తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమీ లేకపోవడం వల్ల అంత ఎంగేజింగ్గా ఏమీ అనిపించదు. టెక్నికల్గా బ్రిలియంట్గా ఉన్న కొన్ని ల్యాగ్ సీన్స్ వల్ల మూవీ చాలా బోర్ కొడుతున్న ఫీల్ కలుగుతుంది. మూవీ చాలా ప్రెడిక్టబుల్గా నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ లేకుండా చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్, శివకార్తికేయన్ యాక్టింగ్ టూ గుడ్గా ఉంటుంది. శివకార్తికేయన్ ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని చేసిన పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. శివకార్తికేయన్ అండ్ రుక్మిణుల కెమిస్ట్రీ అంతగా సెట్ అవ్వలేదేమో అనిపించింది. మూవీలో ఎమోషనల్ సీన్స్, కామెడీ అక్కడక్కడ పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. మూవీ ఎంత బోరింగ్గా ఉన్నా అనిరుద్ధ్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఛాన్స్ దొరికిన ప్రతిసారి లేపుతూనే వచ్చాడు. వీక్ విలనిజం, పీక్ హీరోయిజం అంటూ ఏమీ ఉండదు, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ని రెగ్యులర్ స్క్రీన్ ప్లేలో చెప్పడం వల్ల సోగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ సీక్వెన్స్ అదిరిపోతాయి. 2 hours 50 minutes ఈ డ్యూరేషన్ కూడా మూవీకి ఒక రకంగా మైనస్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా శివకార్తికేయన్ అండ్ అనిరుద్ధుల మూవీగా చూస్తే పర్వాలేదనిపిస్తుంది. మురుగదాస్ మూవీని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ తప్పదు. సో ఇది గైస్ ఈ మూవీ రివ్యూ వచ్చేసి. సో మీకు మూవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.